రావణ, చాలించుము నీ ఘోర తపస్సు. యుగముల తరబడి చేసిన ఈ ఉగ్ర సాధన లోకములనే కంపింపజేసెను. ఓ బ్రహ్మదేవ, సృష్టికర్తాయ, మీ పాద పద్మములకు శిరస వందనం. ఈ ఘోర తపస్సు నాకు అమరత్వమునకే ఇచ్చేసి తినే. రావణ, అమరత్వము సృష్టి నియమములకు విరుద్ధము. సృష్టింపబడిన ప్రతి దేహముకు మరణము అనివార్యమే. అటులైనచు ప్రభు, దేవతల చేత, దానవుల చేత, యక్షుల చేత, నాగుల చేత, గంధర్వుల చేత, రాక్షసుల చేత నాకు మరణము కలగకూడదని వరమిచ్చుము. రావణ, మానవులను నీవు వరములో చేర్చలేదు. అది నీకు తెలిసినదేనా? దేవా, ఈ మనుష్యులు, వానరులు, అల్ప ప్రాణులు, వారి చేత నాకు ఏమాత్రము ప్రమాదము ఉండదు. తథాస్తు. వరబలముతో రావణుడు సృష్టినే సవాలు చేసెను. అతని అహంకారము స్వర్గసీమలను కమ్మెను. దేవలోకమునకు నిద్ర లేకుండెను. ధర్మము మౌనమై నిలిచిన వేళ యజ్ఞాగ్నులు ఆరిపోయెను. దేవతలందరికీ మార్గమొకటే మిగిలెను. సమస్త దేవతలు కలసి భయంతోనూ ఆశతోనూ శ్రీ విష్ణు సన్నిధి వైపు కదిలిరి. కాలచక్రము తానే న్యాయం నిలుపును. రావణుని అహంకారమే అతని అంతమునకు మార్గమగును. ధర్మము నిలిచియే ఉండును. అవసరమైతే నేనే అవతరించెదను.